వెల్కమ్ టు AKSIS అకాడమీ. సో బేసికల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో కాదు, నేను ఒక వీడియో చేశాను. అది కొంచెం కాంట్రవర్షియల్ అయిందని మన వాళ్ళు చెప్పారు. కాంట్రవర్షియల్ యూట్యూబ్ కమెంట్స్ వచ్చాయని చెప్పారు. సో నేను సాధారణంగా వీడియోలు మీద వివరణ అనేటటువంటిది ఇప్పుడు ఇవ్వలేదు. బట్ కొన్నిసార్లు నెగిటివ్ కాంట్రవర్సీ వైపు ఏదైనా ఒక వీడియో వెళ్తున్నప్పుడు దానికి మన స్టాన్స్ ఏంటి అనేది చెప్పకపోతే ఆ నెగిటివ్ యూట్యూబ్ క్రిటిక్స్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా యూట్యూబ్లో నిన్న ఎవరైతే క్రిటిక్స్గా ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ వీడియోని చివరి వరకు చూడండి. సో వాళ్ళకి చివరిలో నా సమాధానం దొరుకుతుంది. ఒక వీలైతే ఒక చిన్న డిబేట్ రూపంలో కూడా జరుగుతుంది. ఒకటి. రెండు, బేసికల్గా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం అపార్ట్ ఫ్రమ్ దిస్, సో నిన్న వచ్చినటువంటి యూట్యూబ్ కమెంట్స్ ఆఫ్ కోర్స్ సివిక్ సెన్స్ లేనటువంటి కమెంట్స్, సంస్కారహీనంగా భాషను వాడినటువంటి కమెంట్ల జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే అవతల వాళ్ళు సంస్కారహీనంగా ఒక భాషను వాడితే మనం కూడా అదే స్థాయికి దిగజారి ఆ భాషనే వాడితే అప్పుడు వాళ్ళకి మనకి తేడా లేదు. సో కొన్ని జెన్యూన్గా అడిగినటువంటి కన్సర్న్స్ ఉన్నాయి. ఈ జెన్యూన్గా పెట్టినటువంటి కమెంట్స్కి మాత్రం నా తరపున క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే నాకు ఏ క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను నిన్న వీడియో చెప్తున్నంతసేపు నాకున్న అవగాహన మేరకు అన్నాను. అది కొటేషన్ మార్క్లో పెట్టుకోండి. సో నాకున్న అవగాహన ఏంటి, నిన్న చెప్పినటువంటి వీడియోని నేను పూర్తి స్థాయిలో చెప్పకుండా జస్ట్ ఒక లైన్ మాత్రమే చెప్పి, సీరియస్ అభ్యర్థులు బాగా చదువుకోండి, ఈ కేసుల జోలికి మీరు వెళ్ళొద్దు, వచ్చినప్పుడు చూద్దాము అనే విషయాన్ని చెప్పాను. సో అది కొంతమందికి ఇబ్బంది కలిగించింది కాబట్టి ఈ పర్టికులర్ విషయంలో కొన్ని కమెంట్స్ జెన్యూన్గా అడిగినటువంటి వ్యక్తులకు సమాధానం ఇస్తాను. అయితే ఒక సివిక్ సెన్స్ లేని కమెంట్కి మాత్రం ఆన్సర్ చెప్తాను. నీకున్న అర్హత ఏంది? నాకున్న అర్హత 499 రూపాయలు వేసుకొని జియోలో యూట్యూబ్లో కమెంట్ పెట్టే అర్హత కాదు. అందుకే డ్రెస్ కూడా మార్చుకొని వచ్చినాను. సో దిస్ ఈజ్ ఎన్ డ్రెస్ ఫర్ ఎ లాయర్. సో నాకున్న అర్హత, నాకు LLB డిగ్రీ ఉంది అదనంగా. ఒక స్టాన్స్ చెప్పాను. ఇది నేను జీవో 29కి అనుకూలంగా ఉన్నానా వ్యతిరేకంగా ఉన్నానా చివరిలో చెప్తా. బట్ ఆ స్టాన్స్ తీసుకోవడానికి నేను ఏ విషయాలు చదివి మీకు చెప్పాను అనే విషయాన్ని మాత్రం చెప్తాను. ఇక విషయంలోకి వెళ్తే, నిన్న వీడియో ఎందుకు నేను షార్ట్ కట్ రూపంలో వేగ్గా, అంటే నేను పూర్తి స్థాయిలో జీవో 29 ఏంది, దాని మీద వచ్చినటువంటి కేసులు, లేదా ఇంకా అదనంగా TGPSC మీద వేసినటువంటి 12-14 కేసులు ఉన్నాయి, అవి ఏంటి, ఇవేవి చెప్పలేదు. ఐ అగ్రీ. అయితే ఈ వేగ్ అంశాన్ని, అంటే ఈ జీవో 29 అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్లకుండా జస్ట్ ఆ మొత్తం కేసుల్లో ఉన్న ఒక బలమైనటువంటి అంశాన్ని రిజర్వ్డ్ కేటగిరీ, నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో క్యాండిడేట్స్ సెలక్షన్, ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్స్ గురించి మాత్రమే చెప్పాను. అది అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. మీకు హిందూ న్యూస్ పేపర్లో లీగల్ డిస్ప్యూట్స్ లైక్లీ ఓవర్ అమెండెడ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇన్ తెలంగాణ అనేటటువంటిది, ఇది ఆగస్టు 18, 2024 పేపర్లో వచ్చింది. ఈ పేపర్లో ఉన్నటువంటి అంశాలనే నేను నిన్న ఉటంకించాను. అందులో మీకు పూర్తి స్థాయి వివరాలు చెప్పలేదు. సో కాబట్టి ఆ పేపర్లో ఉన్న అంశాలను మాత్రమే ఉటంకించాను. అయితే క్లాసులు వినడానికి కొంచెం ఇబ్బంది, కానీ ఇలాంటి కాంట్రవర్షియల్ విధులు వినడానికి ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి అది నిన్న వీడియో తాలూకా వ్యూస్తోనే తెలిసింది. దాని తర్వాత ఒక క్లాస్ పెట్టినా దానికి వచ్చిన వ్యూస్ కన్నా ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ ఎక్కువ ఆబ్వియస్గా. సో కాబట్టి ఈ విషయంలో నాకున్న క్లారిటీని మీతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. యాజ్ ఐ సెడ్, జెన్యూన్ కమెంట్స్కి మాత్రమే ఇది ఆన్సరు. మిగతా సివిక్ సెన్స్ లేనటువంటి ఆ భాషా దోషాలతో సంస్కారహీనంగా వచ్చిన కమెంట్స్కి నేను సమాధానం చెప్పను. ఓకే. సో ఇందులోకి మనం వెళ్తే వివరాల్లోకి, ఇది మనకిచ్చినటువంటి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఇన్ తెలంగాణ నోటిఫికేషన్, తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ విల్ బి అకార్డింగ్ టు జీవో MS నెంబర్ 55 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ అమెండెడ్ రూల్స్ ఆఫ్ జీవో 29, దీని ప్రకారం సెలక్షన్ చేస్తాము అని చెప్పారు. సో కింద నేను రెడ్ కలర్లో మీకు పెట్టాను చూడండి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా తీస్తారంటే 1:50 రేషియోలో ఈ నెంబర్ ఆఫ్ ఉన్నటువంటి వేకెన్సీస్కి, అంటే ప్రతి మల్టీ జోన్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి, మొత్తం ఓవరాల్ నోటిఫికేషన్ అని కూడా చెప్పలేదు,
మల్టీ జోన్లో ఎన్ని నోటిఫికేషన్లు అయితే ఉంటాయో, ఎన్ని జాబులు అయితే ఉంటాయో ఆ వేకెన్సీస్కి ఇంటూ 50 మెంబర్స్ని మేము ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేస్తామని చెప్పారు. ఆ కింద ఒక ఇష్యూని ఇచ్చారు. Provided that in case of any shortfall in respect of candidates in reserved categories as laid down in, note it down, I quote, Rules 22 and 22A of Telangana State and Subordinate Services Rules 1996. Telangana Subordinate Service Rules 1996. ఈ తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ దీనికి ఆధారంగా నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు చూపిస్తాను. సో ఈ పర్టికులర్ దీన్ని ఆధారంగా చేసుకునే రేపు కేసు కూడా నడవబోతుంది నాకు తెలిసినటువంటి అవగాహన మేరకు. అదే చెప్తున్నాను, ఈ స్టడీ చేశాకనే మీకు చెప్పింది. సో దీని అర్థం ఏంటంటే 1:50 రేషియోలో ముందు తీస్తారు. తీసిన తర్వాత ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీలో అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్ కేటగిరీలో అనుకున్నటువంటి నెంబర్ అంటే రావాల్సినటువంటి నెంబర్ కనుక రాకపోతే మరికొంతమందిని అదనంగా రిజర్వ్డ్ కేటగిరీలో తీసి మళ్ళా వాళ్ళని బియాండ్ 1:50 రేషియోలో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 563 పోస్టులకి ఇంటూ 50 వేసుకుంటే 28,150 పోస్టులు రావాలి. 28,150 మంది మెయిన్స్కి సెలెక్ట్ అవ్వాలి. కానీ అక్కడ రిజర్వ్డ్ కేటగిరీస్లో వీళ్ళు రాకపోవడం వల్ల ఏం చేశారు, అదనంగా ఇంకొక 3,232 మందిని కలిపారు. అయితే దీనివల్ల జరిగేటటువంటి ఇబ్బంది ఏంటి అని కొంతమంది మనకి ఇప్పుడు కోర్టులో వేసినటువంటి కేసు, నేను ఎవ్వరి వైపు తీసుకోవట్లా, జస్ట్ వివరాలు మాత్రమే చెప్తున్నాను. నా స్టాన్స్ ఏందనేది తర్వాత సంగతి, వివరాలు మాత్రమే వినండి. సో దీనివల్ల ఏమవుతుంది, మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా పట్టుకెళ్ళి రిజర్వేషన్ కేటగిరీలో లెక్క పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది, రెస్ట్రిక్షన్ ఆఫ్ ద రిజర్వ్డ్ క్యాండిడేట్స్ టు రిజర్వ్డ్ వేకెన్సీస్కి వెళ్తుంది. అంటే దీనివల్ల ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి లేదా మిగతా నాన్ లోకల్ అభ్యర్థులకి కాస్త అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇన్ దిస్ ఇష్యూ, రైట్. జీవో నెంబర్ 29. జీవో నెంబర్ 55 ఏం చెప్పిందంటే మనకి రిజర్వేషన్స్ బేసిస్లో నార్మల్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా తీసేయమని చెప్పింది. అయితే ఈ జీవో నెంబర్ 29లో ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి ఈ యొక్క మెయిన్స్కి మనం పంపిస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ సెలక్షన్లో ఈ రూల్ వర్తించదు. ఫైనల్ సెలక్షన్లో మళ్ళా యథావిధిగా రిజర్వేషన్స్ బేసిస్ మీద పోస్టులు ఇవ్వాలి తప్ప ఇలా ఇప్పుడు చెప్పినట్టుగా ఇవ్వడం కుదరదు. అంటే ఈ జీవో నెంబర్ 29 కేవలం మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు వెళ్ళడానికి మాత్రమే, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి మాత్రమే పరిమితం చేయబడింది తప్ప మెయిన్స్ ఎగ్జామినేషన్ చివరి రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ కాదు. ఇది గుర్తించాలి ఒకటి. సో ఇందులో మీరు కనుక ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ గురించి ఇప్పుడు మనం చూస్తే 2 కేసులు ఈ యొక్క ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ గురించి రాబోతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా దీని గురించి ఆల్రెడీ మన మీడియాలో చెప్పారు. ఆయన ఉటంకించినటువంటి కేసు దీపేందర్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1 మే 2024. 2019-20లో వచ్చినటువంటి మధ్యప్రదేశ్ నోటిఫికేషన్లో కూడా ఇట్లాంటి ఇబ్బంది ఒకటే ఎదురైంది. ఇంకా ఏమన్నా మీకు కేసులు తెలుసుంటే, నేను చదివినటువంటి కేసులు ఒక 4-5 ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంది, వీటికన్నా ఎక్కువ కేసులు తెలుసుంటే చెప్పండి, దాని మీద కూడా నేను ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. రెండవ కేసు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ బాలాజీ బదావత్. ఇది 2009లో కేసు జరిగింది. ఇది హైకోర్టు ఆ రోజు ఉన్నటువంటి జీవో ఆర్డర్ 570ని క్యాన్సిల్ చేసి హైకోర్టు క్యాన్సిల్ చేసింది. కానీ దాన్ని సుప్రీంకోర్టు తిప్పి రాసింది. ఏపీపీఎస్సీ ఈ కేసులో గెలిచింది. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశము ఈ కేసుకి వర్తిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఎగ్జామినేషన్ 99% జరుగుతుందని చెప్పాను. ఎందుకు అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, తెలంగాణ సబార్డినేట్ రూల్స్ 1996, 2014కి పూర్వము ఇది ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ 1996గా ఉండేది. కానీ 2014 తర్వాత ఇది తెలంగాణ సబార్డినేట్ రూల్స్ 1996, ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ 1996గా విడిపోయింది. కానీ అందులో ఉన్నటువంటి అంశాలు ఒకటే. సో కాబట్టి మనం మధ్యప్రదేశ్ కేసుతో ఎక్కువగా ఇదవుతామా, ఆంధ్రప్రదేశ్ కేసుతో అవుతామా అంటే సబార్డినేట్ రూల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కేసుతోనే కాస్త ఎక్కువ లింక్ ఉంటుంది. అయితే ఈ కేసులో ఏం జరిగింది, వాదోపవాదనలు వినాలి కాబట్టి సో ఓన్లీ కమెంట్ పెట్టేసి అవతల వాళ్ళని వదిలేయడం కాదు, చర్చ మొత్తం వినే ఓపిక ఉండాలి. చర్చ మొత్తం విన్న తర్వాత మీకు అభ్యంతరాలు ఉంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయండి. అఫ్కోర్స్ నేను చెప్పినట్టుగా ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను,
అఫ్ కోర్స్ చాలా డూమ్ డామ్ అని చెప్పి కమెంట్స్ వస్తాయండి. ఆ కమెంట్స్కి సమాధానం చెప్పేటటువంటి సమర్థత నాలో ఉంది. అలాగే ఆ కమెంట్స్ పట్ల కన్స్ట్రక్టివ్గా, అంటే దిగజారుడుతనంతో కాకుండా కన్స్ట్రక్టివ్గా సమాధానం చెప్పగల ఓపిక ఉంది. మీకు ఓపిక లేకపోతే, అంటే మీకు అంటే నా ఉద్దేశంలో కొంతమంది ఎవరైతే ఆ డెరివేటరీ వైపు వెళ్తున్నారో మీకు ఓపిక లేకపోతే నేను చేసేది ఏం లేదు. అది మీ 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 తాలూకా ఏమంటారు, ఐ లెఫ్ట్ ఇట్ టు యువర్ విజ్డమ్. సో కాబట్టి ఒకసారి మీరు చూస్తే దీపేంద్ర యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1 మే 2024లో జరిగినటువంటి కేసు సుప్రీంకోర్టులో, ద అమెండ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఆన్ 17/2/2020 which was recalled thereafter 12/2012/2021 restoring the rule of its original position, but in the interim that amended rule was applied on the ongoing recruitment process. ఇది మొత్తంగా మీరు అర్థం చేసుకుంటే మధ్యప్రదేశ్లో 571 పోస్టులకి మధ్యప్రదేశ్ సర్వీస్ కమిషన్ ఒక అడ్వర్టైజ్మెంట్ని ఇచ్చింది. ఎప్పుడు 14/11/2019. ఈ 14/11/2019లో నోటిఫికేషన్ జారీ చేసినటువంటి సమయంలో, ఆ అడ్వర్టైజ్మెంట్ జారీ చేసినటువంటి సమయంలో ఎలా మేము ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తామా అనడానికి ఒక ప్రొసీజర్ చెప్పింది. అయితే అడ్వర్టైజ్మెంట్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ని అమెండ్మెంట్ చేసింది. ఎప్పుడు 17/2/2020. సో నేను ఎందుకు ఈ కేసు తాలూకా జడ్జ్మెంట్స్ కానీ, ఈ కేసులో డెఫినెట్గా కొంతమంది అభ్యర్థులు ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని సర్వీస్లోకి తీసుకోమని చెప్పింది కోర్టు. నేను ఐ అగ్రీ టు దట్ పాయింట్. బట్ ఈ పర్టికులర్ కేసులో ఉన్నటువంటి అంశము తెలంగాణ ఇప్పుడు రాబోయేటటువంటి కేసులో లేనటువంటి అంశం ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని తాలూకా రూల్స్ని అమెండ్మెంట్ చేశారు. కానీ ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చినాక రూల్స్ని అమెండ్మెంట్ చేయలేదు. మొదటిసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి హయాంలో జీవో నెంబర్ 55 ప్రాతిపదికన ఇచ్చారు. కానీ అది క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ని జారీ చేసింది. ఇంకొక పోస్టులను, కొన్ని పోస్టులను కలిపి కొత్త పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ని జారీ చేసింది. జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో అడ్వర్టైజ్మెంట్కి ముందే అంటే దాని అర్థం మీరు అప్లికేషన్ పెట్టక పూర్వమే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జీవో నెంబర్ 29/55 ఈ రెండిట్ల జీవోల ఆధారంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మేము క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తాము అని చెప్పింది. సో కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఉన్నటువంటి అంశము ఏమో రేపొద్దున కోర్టు కనుక తన అభిప్రాయాన్ని జీవో నెంబర్ 29 చెల్లదు అంటే నేను కూడా అభిప్రాయాన్ని మార్చుకుంటా. ఎందుకు అంటే రివ్యూ పవర్ అని ఒకటి ఉంటుంది. మీరు పాలిటీలో చదువుకున్నారు కదా. అంటే కోర్టు ఒక అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా తన తాలూకా తీర్పుని మార్చి రాసుకునేటటువంటి అధికారం ఉంది. సో నేను జీవో 29కి సపోర్ట్ చేయాలా లేదా అనేది మీరు చెప్తే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి రాజ్యాంగమే ఆర్టికల్ 19 మనందరికీ కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చింది. కానీ దానికి పరిమితులు విధించబడ్డాయి. రోడ్డు మీద పోతున్న వాడిని అరే నల్లవడా అని తిడితే అది వాక్ స్వాతంత్ర హక్కు అవ్వదు. ఏది చెప్పినా దానికి ఒక కన్స్ట్రక్టివ్గా పరిమితులు అనేటటువంటి విధించబడ్డాయి. ఆ పరిమితుల్లో మాట్లాడాలి. కాబట్టి నేను ఆ పరిమితుల్లోనే మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లైక్ సమ్ ఆఫ్ ద యూట్యూబ్ క్రెడిట్స్ ఇన్ ద ఎర్లియర్ వీడియో. సో అది మీరు గమనించుకోండి. సో కాబట్టి ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ రివ్యూ కనుక రేపొద్దున వచ్చిందనుకోండి, నేను కూడా అప్పుడు అభిప్రాయాన్ని మార్చుకుంటాను, లేదా కొంతమంది ఇచ్చినట్టుగా డిసెంట్ నోట్ కూడా ఇవ్వచ్చు. సో నేను జీవో 29కి సపోర్టు చేయట్లా, నేను జీవో 29కి వ్యతిరేకంగానూ లేను. నేను ఒక్కటే స్టాన్స్ తీసుకుంటున్నాను. సీరియస్గా చదువుకునేటటువంటి అభ్యర్థులు కేసుల విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవ్వకండి, మీరు చదువుకోండి. ఇది చెప్పకుండా ఏం చెప్పాలా? మీరు కేసుల వైపు వినండి, అసలు చదువుకోకండి. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన తర్వాత లేదా ఎగ్జామ్ జరుగుతుందని కోర్టు చెప్పిన తర్వాత మనం చదువుకోవడం ప్రారంభిద్దామని చెప్పాలా? సో యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఇలా ఎవరైనా చెప్తారా? ఓపెన్ ప్లాట్ఫామ్లో అసలు చెప్తారా? అంటే యూట్యూబ్లో వచ్చినటువంటి క్రిటిక్స్ ఆధారంగా మేము మాకు వచ్చినటువంటి ఒపీనియన్స్ చెప్పాలా? అంటే దేశంలో ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహము, సామాజిక న్యాయం అనేటటువంటి అంశంలో సమాజానికి మొత్తానికి ఈక్విటీ రూపంతో న్యాయం ఉండాలి. అలా ఉండదు. సోషల్ జస్టిస్ అంటే ఫెయిర్నెస్ అండ్ ఈక్వాలిటీ. ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. సో కాబట్టి ఈక్విటీ ప్రిన్సిపల్ ప్రతి చోట రాదు, ఈక్వాలిటీ వస్తుంది. అంటే ఈ నోటిఫికేషన్ తీసేటటువంటి దాంట్లో ఫెయిర్నెస్ అండ్ ఈక్వాలిటీని చెక్ చేస్తుంది రేపొద్దున కోర్టు. అది కోర్టు తాలూకా విషయాలు. దానికి మనము ఇది హైరాణ పడాల్సిన అవసరం ఉంది. దానికి జడ్జిలు ఉన్నారు, కోర్టు ఉంది, లాయర్లు ఉన్నారు. వాళ్ళు తేల్చిన తర్వాత విషయం కదా. మీరు నేను యూట్యూబ్లో పోరాడితే దానికి సమాధానం రాదు కదా. సో కాబట్టి ఇది ఒకసారి మీరు కనుక చూసుకుంటే ఈ ఇచ్చినటువంటి కేసు వివరాలు ఇది.
అయితే మన నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూడండి ఒకసారి. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సమయము ఎప్పుడు మనకి సబ్మిషన్స్ డేట్ ఇది. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సమయం అంతకన్నా ముందే ఉంది. 23 ఫిబ్రవరి 2024 నుంచి తీసుకున్నారు అప్లికేషన్స్. దానికన్నా ముందే మనకి జీవో నెంబర్ 29 ద్వారా తీస్తామని చెప్పారు. సో కాబట్టి టీజీపీఎస్సీ కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి సంస్థలే ఇవన్నీ. సో కాబట్టి ఇందులో కోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వదని నేను అనుకున్నానంటే నాకున్న అవగాహన అని చెప్పాను నిన్న. ఆ అవగాహన ఏంటో మీకు చెప్తాను. సో ఈ కేసులో వచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే ఎస్, ఈ పర్టికులర్ కేసుని కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ కనుక తీసుకుంటే ఈ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. హారిజాంటల్ రిజర్వేషన్స్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రతి స్థానంలోని, అంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సెలక్షన్, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్లో రిజర్వేషన్స్ను పాటించాలి. ఒకవేళ రేపు జరగబోయేటటువంటి టీజీపీఎస్సీ మీద వచ్చేటటువంటి వాదనలకు సుప్రీంకోర్టు ఈ డెసిషన్ని కనుక తీసుకుంటే డెఫినెట్గా అప్పుడు చాలామంది ఇప్పుడు చెప్తున్నట్టే వాయిదా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే నేను దీన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే ఆ రోజు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటిది ఏంటిది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలను మధ్యలో తీసుకొచ్చింది. కానీ ఇక్కడ టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో అలా జరగల. ముందు నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి సమయంలోనే జీవో 55 దాన్ని అమెండ్మెంట్ చేశాము, అది జీవో 29 అని చెప్పారు. పోనీ జీవో 55లో గతంలో కేసులు పడలేదా? ఇప్పుడు జీవో 55 మీద కూడా కేసులు పడినాయి, మరి తెలుసో తెలీదో మీకు. మరి ఇప్పుడు ఓన్లీ జీవో 55 మీద పెడితే దాని మీద కూడా కేసులు వస్తాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయాల చుట్టూ ఈ యొక్క నోటిఫికేషన్లు కూడా తిరుగుతున్నాయి. సో ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి నేను నిన్న చెప్పినటువంటి విషయం, లాస్ట్ వీడియోలో చెప్పినటువంటి విషయం, ఈ వివరాల్లోకి వెళ్లకుండా, ఎందుకంటే ఇన్ని వివరాలు చెప్తే కొంతమంది ఎక్కడ డిమోటివేట్ అవుతారనేటటువంటి ఉద్దేశంతో మీరు చదువుకోండి అని మాత్రమే చెప్పాను. సో అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పినటువంటి స్టాండ్స్కి ఎందుకు తీసుకున్నానంటే బాలాజీ భగవత్ కేసు వస్తుంది మీకు. సో కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాన్ని తీసుకుంది. ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రాగా వచ్చినటువంటి క్యాండిడేట్స్కి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వండి అని కూడా చెప్పింది. అయితే ఆ తర్వాత ఇదే కేసులో ఒక పేరాలో నాన్ ఇంటర్ఫైరెన్స్ విత్ ఎక్స్పర్ట్ బాడీస్ కూడా చెప్పింది. Supreme Court emphasized that decisions made by the expert bodies like the MPSC should not be interfered unless there is a clear evidence of arbitrariness or malfeasance. అంటే ఆర్బిటరీనెస్ హైగా ఉంటే తప్ప, కావాల్సినట్టు తప్పుడు తడకలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రవర్తిస్తే తప్ప ఒక ఎక్స్పర్ట్ కమిటీ లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసేటటువంటి అఫైర్స్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వదు అనే పాయింట్ కూడా చెప్పింది. సో ఈ పాయింట్ని కూడా కన్సిడర్ చేసే నిన్న ఆ పర్టికులర్ విషయాన్ని చెప్పాను. సో కాబట్టి ఎస్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నటువంటి అంశంలో ఈ జడ్జిమెంట్ని కనుక రేపొద్దున ఉటంకిస్తే ఫేవర్గా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కూడా ఒక కేసు ఉంది. సో మరి అది కూడా చూడాలి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2009లో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో బేసికల్గా జరిగినటువంటి వాదోపవాదనలు మీరు కనుక చూస్తే, when a candidate is ineligible or does not come up, ఇవేంటంటే బేసికల్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్. మీకు ఒకవేళ ఈ పర్టికులర్ కేసు తాలూకా మొత్తం జడ్జిమెంట్ చదివేటటువంటి ఓపిక ఉంటే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ బాలాజీ భగవత్ అని కొడితే ఇండియన్ కానూన్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మొత్తం కమెంట్స్ ఉంటాయి. నేను అక్కడి నుంచే తీశాను ఇది కూడా, ఎందుకంటే దట్ ఈస్ ద వెబ్సైట్ వేర్ ఆల్ ద కేసెస్ ఆర్ ఫిల్డ్ ఇన్ ఈ ఫామ్. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని లేదా నార్మల్గా మొబైల్ ఫోన్లో అయినా చూసుకోవచ్చు. చూడండి ఒకసారి. వెన్ ఏ candidate is ineligible or does not come up to basic standard, no relaxation can be granted. As already out such concession of preference based on reservation is not granted for pass in HSC examination or intermediate or BA degree exam because they are eligible test and not proficiency test. So ante dan ardham entante oka proficiency test kaakunda eligibility test అనేటటువంటిది పెట్టేటప్పుడు దానికి కనీస అర్హత సాధించలేనటువంటి విద్యార్థులను రిలాక్సేషన్ అనేటటువంటి ఒక నామెన్క్లేచర్లో రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది
ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. సో ఈ ఆర్గ్యుమెంట్స్ని ఆ కేసులో తీసుకొని సుప్రీంకోర్టు ఏపీపీఎస్సీకి ఫేవర్గా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఉంది. 10th క్లాస్ ఎగ్జామినేషన్లో 35 మార్కులు రావాలి, పాస్ మార్కు. ఈ 35 మార్కుల్లో మనము రిజర్వేషన్ అడగట్లే కదా, 35 మార్కులకి రిజర్వేషన్ ఇవ్వండి అని. మీరు కావాలంటే నా పూర్వపు వీడియోలు చూసుకోండి. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రిజర్వేషన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ రిజర్వేషన్స్. కానీ నిన్న జరిగినటువంటి కాంట్రవర్సీ ఆఫ్ మై వీడియో మీద మాత్రమే నా ఒపీనియన్ చెప్తున్నాను. దీని మళ్ళీ వేరే దానికి ఆపాదించద్దు. ఐ నో హౌ పవర్ఫుల్ ఈ సోషల్ మీడియా వెన్ కమ్స్ టు స్ప్రెడింగ్ ద రూమర్స్. ఓకే, బట్ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి క్లారిటీ కూడా కాదు, నాకెంత క్లారిటీ ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సో మనకి మీ దగ్గర విషయ పరిజ్ఞానం ఉందా లేదా ఇట్లాంటి కమెంట్స్ కూడా వచ్చినాయి కదా, నేను ఇందాక అందుకే చెప్పనన్నా. సో దానికైతే చెప్పాలి కదా. సో కాబట్టి మీరు అక్కడ చూస్తే 35 మార్కులు వచ్చాయనుకోండి, 35 మార్కుల కన్నా తగ్గిన ఏ విద్యార్థి అయినా రిజర్వేషన్ బేసిస్లో తీసుకొని ఈ అబ్బాయి పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యారు అని చెప్పారు కదా. ప్రతి విద్యార్థికి 35% రావాలా, 35 మార్కులు రావాలా. సో కాబట్టి ఆ పర్టికులర్ కంటెక్స్లో మీరు కనుక చూస్తే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ బిఏ డిగ్రీ ఎగ్జామినేషన్ ఆర్ హెచ్ఎస్సి ఎగ్జామినేషన్, ఈ అన్నిటిలోని కూడా దే ఆర్ ఎలిజిబిలిటీ టెస్ట్లు. అవి ఎలిజిబిలిటీ టెస్ట్లు మాత్రమే. సో దే డజంట్ కమ్ అప్ విత్ రిలాక్సేషన్ అనేటటువంటి ఒక ఇష్యూని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే 6వ పాయింట్లో కనుక మీరు చూడండి, హైకోర్టు డేటెడ్ 28/12/1984 స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ ఫ్రెష్ జీవో 570 డేటెడ్ 31/12/1997, అంటే పాత జీవోనే తీసుకొచ్చారు. క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ వుడ్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇన్ ద రేషియో 1:50. అక్కడ కూడా ఇక్కడ ఒక పదం వాడాడు, అవైలబుల్ అట్ ద మెటీరియల్ టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ. అంటే గతంలో ఇచ్చినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అంటే ఏంటి, బీసీయా, ఎస్సీయా, ఓసీయా ఇవేవి చూడకుండా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ చేస్తాము. ద రిలవెంట్ పోర్షన్స్ వేర్ ఆఫ్ రీడ్ యాజ్ అండర్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ టు రిటర్న్ ఎగ్జామినేషన్, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ would be 50 times to the total number of vacancies at the material time irrespective of communities. దీని మీద వెళ్ళారు కోర్టుకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఎట్లా చేస్తారు మీరు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా రిజర్వేషన్లు పాటించాలి కదా అనేటటువంటి దానిపైన 570 జీవో మీద వెళ్ళారు. హైకోర్టు క్యాన్సిల్ చేసింది. సుప్రీంకోర్టు మాత్రం ఆ థియరీని మార్చింది. సో కాబట్టి నేను నిన్న చెప్పినటువంటి ఆ పర్టికులర్ ఇష్యూ ఎందుకు 99% జరుగుతుంది ఎగ్జామ్ అని అన్నాను అంటే, 1 దీన్ని బేస్ చేసుకొని చెప్పాను. 2 సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి కేసు వాదోపవాదాలు వినేంత తీరిక ఉందండి. అసలు సీరియస్ స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు ముందు ఏం చేస్తారు, చదువుకుంటారు. ఎగ్జామ్ వాయిదా పడ్డా కూడా చదువుకుంటారు. ఎగ్జామ్ వాయిదా పడినా ఆ టైంకి రెడీగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే సీరియస్ స్టూడెంట్స్. ర్యాంకులు వాళ్ళకే కదా వస్తున్నాయి. సో దీని మీద ఒక వీడియో వచ్చినటువంటి దానిపైన చర్చ చేస్తేనో లేదంటే కింద ఇంకొక కమెంట్లు పెడితేనో దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి? అండ్ యాజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైనా కూడా, నేననే కాదు ఎవరైనా ఏం చెప్పాలి, కేసు నడుస్తుందమ్మా మీరు ఎవరు చదవకండి, కేసు వాదోపవాదాలు జరిగి తీర్పు వచ్చిన తర్వాత మీరు చదువుకుందరు కానీ అని చెప్పాలా? ఎవరైనా చదువుకుండానే చెప్తారు. సో కాబట్టి నేను చేసినటువంటి విషయం కూడా అదే. అంటే నేను నా ధర్మాన్ని పాటించాను. నా ధర్మం ఏంటంటే సీరియస్గా చదువుకునేటటువంటి అభ్యర్థులకి ఎగ్జామ్ జరుగుతుంది, మీరు చదువుకోండి అని చెప్పాలి. అంతేగాని ఎగ్జామ్ జరగదు మీరు చదవడం మానేయండి, సో తర్వాత చూసుకుందాము, ఇవన్నీ చెప్పడానికి లేదు కదా. అందుకే చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటున్నారు. జీవో 29కి ఇన్స్టిట్యూట్లన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఎవరైనా మీకు బహిరంగంగా ప్రకటించారా ఇన్స్టిట్యూట్లన్నీ కూడా జీవో 29కి సపోర్ట్ చేస్తున్నాయని? నోబడీ ఈజ్ హ్యావింగ్ సచ్ టైప్ ఆఫ్ ప్రెజంప్షన్స్ ఆన్ జీవో 29. ఆలోచించేది ఒక్కటే, స్టూడెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్టూడెంట్కి ర్యాంక్ రావాలంటే ఇతను కష్టపడి చదవాలి లేదా ఈమె కష్టపడి చదవాలి, ఈ విషయాన్ని చెప్తారు తప్ప మిగతా విషయాలను చెప్పరు. సో కాబట్టి నేను నిన్న పాటించినటువంటి విషయం కూడా, ఎగ్జామినేషన్ జరుగుతుంది, సీరియస్ స్టూడెంట్స్ చదువుకోండి. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. మై స్టాన్స్ ఇస్ స్టిల్ దట్. ఒకవేళ ఎగ్జామినేషన్ కనుక వాయిదా పడితే అప్పుడు కూడా ఇదే చెప్తాను, ఎగ్జామినేషన్ మళ్ళా వస్తుందమ్మా చదువుకోండి అని చెప్పకుండా చదవకండి, మీరు ఖాళీగా ఉండండి తర్వాత చూద్దాము, ఇవి చెప్పాలా? లేదు కదా. సో కాబట్టి నేను నిన్న చెప్పినటువంటి హిందూ ఆర్టికల్కి నేను చదివినటువంటి కాన్సెప్ట్ ఇగో ఇది. నేను ఆల్రెడీ ఆ కేసు చదివాను కానీ మీకోసం ఈరోజు దాని ప్రింట్ తీసుకొచ్చాను. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసినటువంటి వాదనలు ఏంటి అని కనుక మీరు చూస్తే,
ఏ సిమిలర్ క్వశ్చన్ మరొక కేసులో కూడా వచ్చింది. జి రాజు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేటటువంటి ఒక కేసులో వచ్చింది 2004లో. అది మీరు కావాలని అనుకుంటే అక్కడ ఆ సెక్షన్లో క్లిక్ కొడితే మీకు వస్తుంది. ఇందులోనే ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు చూడండి. అంటే ఒక జెన్యూన్ కమెంట్, నిన్న రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ని మీరు ఎలా వ్యతిరేకిస్తారు సార్? ఎస్, నేను వ్యతిరేకించలా. అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు నేను చదివాను, దాన్ని బట్టే నేను చెప్పాను. ఏంటంటే ద పర్పస్ ఆఫ్ హోల్డింగ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్. So the purpose of holding a screening test is to ensure the basic standard of eligibility of the candidates. And even at the stage of admission of the mains examination, the rule of reservation of the post cannot be applied. Reservation for applicants is not permissible under Article 16 Clause 4. అంటే దాని అర్థం ఏంటి? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఒక అభ్యర్థి వచ్చేటప్పుడు, ఇది మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఒక అభ్యర్థి వెళ్ళేటప్పుడు, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫైనల్ రిజల్ట్ అని కాదు, మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసేటప్పుడు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ ఫర్ అప్లికెంట్స్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ఆర్టికల్ 16 Clause 4. ఇది సుప్రీంకోర్టు చెప్పలా, ఇది ఏపీపీఎస్సీ వైపు ఉన్నటువంటి వాదనలు చెప్పారు. అప్పుడు అవతల వైపు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్, పిటిషనర్ ఉంటాడు, రెస్పాండెంట్ ఉంటాడు. రెస్పాండెంట్ ఏమన్నాడంటే, బాలాజీ భగావత్, మరి అలా అయితే రిజర్వేషన్స్ కేటగిరీలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నష్టపోతారు కదా సార్, కొన్ని పోస్టులు రిజర్వేషన్స్లో ఫిల్ అవ్వవు కదా, మళ్ళీ వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కదా అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆయన ఏం చెప్పాడో చూడండి. ఇఫ్ ద రిజర్వేషన్ ఈజ్ నాట్ ఫాలోడ్ ఈవెన్ అట్ ద స్టేజ్ ఆఫ్ అడ్మిటింగ్ క్యాండిడేట్స్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్, ఏ రిజర్వ్డ్ వేకెన్సీ ఈజ్ లైక్లీ టు రిమైన్ అన్ఫుల్ఫిల్డ్. అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు కనుక రిజర్వేషన్లో ఫాలో అవ్వకపోతే మేము అదేం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వము, అది రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అంటే ఇప్పుడు బీసీ అభ్యర్థులకి 50 పోస్టులు ఉన్నాయనుకోండి, 50 మంది బీసీ అభ్యర్థులు రాలేదనుకోండి, 40 మంది వచ్చారనుకోండి, మిగతా 10 పోస్టులు అలా ఉంచాలి, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేదు. సో అలాంటి ఇష్యూ కనుక మెయిన్స్లో అరైజ్ అయితే మీరు ఏం చేస్తారని అడిగాడు రెస్పాండెంట్. దానికి ఈయన ఇచ్చిన సమాధానం, ఇట్ ఈస్ నో బడీస్ కేస్ దట్ as many candidates as there are reserved vacancies have not been qualified for the mains examination. అయ్యా 1:50 తీసేటప్పుడు 563 పోస్టులకి అన్ని కేటగిరీల్లోని రిజర్వ్డ్ క్యాండిడేట్స్ రాకుండా ఉండే కేసు వస్తుందా అసలు? ఇది నేను అడిగింది కాదు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఆ రోజు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. ఒకవేళ ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టుగా చదువుకోండి, ఒకసారి ఇండియన్ కానూన్ వెబ్సైట్లో ఉంటాయి. సో కాబట్టి దీనికి ఆయన ఉటంకించినటువంటి అంశం, దేర్ క్యాన్ బి నో కాంప్రమైజ్ అంటే ఇంకొక జెన్యూన్ రివ్యూ, ఒకటి జెన్యూన్ కమెంట్ ఒకటి ఉంది సార్, ఆర్టికల్ 335కి ఇది విఘాతం కలిగిస్తుంది కదా అని అడిగారు ఎవరో స్టూడెంట్. అక్కడ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్, దేర్ క్యాన్ బి నో కాంప్రమైజ్ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ విచ్ ఇస్ బార్డ్ బై ఆర్టికల్ 335 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రిజర్వేషన్స్ కేటగిరీలో కూడా మనం అభ్యర్థులను తీసుకునేటప్పుడు అది పరిపాలన యొక్క సమర్థతను తగ్గించే విధంగా రిజర్వేషన్స్ అప్లై చేయమని ఆర్టికల్ 335 చెప్పదు. కాబట్టి మనం తీసుకునేటప్పుడు, అంటే దాని అర్థం ఏంటి, ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో మనం తీసుకునేటప్పుడు అది ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి దానికి మినిమం కట్ ఆఫ్ అనేటటువంటిది రీచ్ అవ్వాలే తప్ప ఈ రిజర్వేషన్స్ని ఫాలో అవ్వము మేము అని చెప్పి అప్పుడు ఏపీపీఎస్సీ చెప్పింది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు టీజీపీఎస్సీ కేసు కూడా దీనికి కొంచెం ఈక్వల్గా ఉంది, పూర్తి స్థాయిలో కాదు కానీ, ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అని అనలేదు టీజీపీఎస్సీ. కేవలం రిజర్వ్డ్ కేటగిరీస్లో నెంబర్ ఆఫ్ పీపుల్ కనుక తగ్గితే ఎక్స్ట్రా రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళని వేస్తాము, ఇది మనకి మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్పుడు ఓసీలో కనిపించకుండా రిజర్వ్డ్ కేటగిరీస్లో కనిపిస్తే మరి అది నష్టమే కదా, అప్పుడు మిగతా 50% ఓసీలే వస్తారు కదా. సో ఇది బీసీలకు మిగతా వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగిస్తుంది కదా, అది చెప్పినటువంటి అంశం. అయితే ఈ పర్టికులర్ ఫార్ములా ఆఫ్ రిజర్వేషన్స్, ఇంకొక జెన్యూన్ కమెంట్ ఉంది సార్, రిజర్వేషన్స్ ఫార్ములాని ఎలా డీవియేట్ చేస్తారని. ఇది డీవియేషన్ కాదు అని సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది, నేను దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పాను. సో కాబట్టి మరొక విషయాన్ని కనుక మీరు చూస్తే ఇదే రకమైనటువంటి కేసు జానకి ప్రసాద్ వర్సెస్ జమ్మూ కాశ్మీర్ 1973లో ఉంది, ఓపుకుంటే చదువుకోండి. దాంతోపాటుగా ఎస్ జాఫీర్ సాహెబ్ ఆల్సో జీ రాజు వర్సెస్ గవర్నమెంట్ జీఓఎం నెంబర్ కేసు నెంబర్ 573 31 12 1997లో కూడా ఉంది. అయితే ఇందులోనే చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఈ విషయాలను చెప్పింది. అట్ ద సేమ్ టైం
కమిషన్, ఏపీపీఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఒకసారి చూడండి కింద. ద కమిషన్ కంటెంట్స్ దట్ ఇన్ ఆల్ పాస్ట్ ఎగ్జామినేషన్స్ హెల్డ్, అంటే గతంలో జరిగిన అన్ని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి కూడా రిజర్వ్డ్ కేటగిరీస్ ఫిల్ అయ్యాయి. సో రిజర్వ్డ్ కేటగిరీస్లో మేము ఎటువంటి అన్యాయము చేయలేదు. అన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే బీసీ వాళ్ళ జాబ్లు బీసీలకి ఇచ్చాము, ఎస్సీలకి ఇచ్చాము, ఎస్టీలకి ఇచ్చాము, ఎవరి జాబ్లు చేయలేదు. ఓపెన్ కేటగిరీలో కూడా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చినారు, కాకపోతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చిన తర్వాత ఆ టెస్టింగ్ చేశారు. సో అందులో భాగంగా ద వేకెన్సీస్ వర్ నాట్ రిక్వైర్డ్ టు బి క్యారీ ఫార్వర్డ్. సో కాబట్టి సఫిషియెంట్ నెంబర్స్ రాకపోతే క్యారీ ఫార్వర్డ్ జరుగుతుందనే కేసు ఇప్పటివరకు రాలేదు, ఇక మీద కూడా రాదు. సో ఇది ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. దీని ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకునే రేపొద్దున ఈ కేసు కూడా అలా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక చర్చ చేసి హిందూ ఆర్టికల్ చదివిన తర్వాతనే మీకు ఇచ్చాను. సో కాబట్టి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు తెలియకుండా ఏదో ర్యాండమ్గా వీడియో చేసి కమెంట్స్ పొందాలనేటటువంటి ఆలోచన, నా వీడియోలు దాదాపుగా ఒక 700-800 పైగా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. ఏ రోజు వ్యూస్ కోసం చేయలేదు, ఇప్పుడు కూడా చేయను. సో ఫైనల్ జడ్జ్మెంట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామ్. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో మీరు నన్ను కమెంట్స్లో డెరిగేటరీగా పెట్టే ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మీ అభిప్రాయాన్ని చెప్పి అప్పుడు పెట్టండి, అప్పుడు మీ అర్హత ఏంటో తెలుస్తుంది. సో వెన్ యూ క్వశ్చన్ మై స్టాండర్డ్స్, ద వైస్ వర్సా విల్ ఆల్సో బి ట్రూ కదా. సో కాబట్టి ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ జడ్జ్డ్ దేర్ బై అంటే దాని అర్థం ఏంటి, మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చెక్ చేయరు కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్లో చెక్ చేస్తారు కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫిక్స్ చేస్తారు. ద పేపర్స్ ఫర్ హోల్డింగ్ ఎగ్జామినేషన్ కంప్రైజ్ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఇందులో కూడా. అంటే అప్పుడున్న ఏపీపీఎస్సీ గురించి సచ్ ఎ టెస్ట్ మస్ట్ బి హెల్డ్ నెసరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జడ్జింగ్ ద బేసిక్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కేవలం బేసిక్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ టు రైట్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ తప్ప ఇట్ ఈస్ నాట్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్ చెక్ చేయనప్పుడు రిజర్వేషన్స్ మేము పాటించము అని చెప్పి అప్పుడు ఏపీపీఎస్సీ చెప్పింది, దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. How and in what manner the state also the commission would comply with the constitutional requirements of 335 of the constitution should ordinarily not to be allowed to the question. So ఈ అంశంలో 335 ఆర్టికల్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పి ఆ పిటిషన్ కొట్టేసింది. సో ఇది ఆ రోజు జరిగినటువంటి అంశం. సో దానికి సంబంధించి మీకు జీవో నెంబర్ 29కి సంబంధించి నేను ఈ కేసుల్ని జడ్జిమెంట్స్ చూసిన తర్వాతనే 99% ఎగ్జామ్ జరుగుతుంది. సీరియస్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే నాకు తెలీదు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సీరియస్ అభ్యర్థులను చూశారో. నేనైతే చాలామందిని చూశాను, చాలా రోజుల నుంచి లీవులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలను వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఇప్పుడు ఎగ్జామినేషన్ మళ్ళీ పోస్ట్పోన్ అయితే అని చాలామంది వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ డౌన్ అయి ఉన్నాయి. ఆ మోటివేషన్ లెవెల్స్ని పెంచాలనే ఉద్దేశంతో చెప్పాను. అలాగే తప్ప నాకు జీవో 29 పట్ల వ్యతిరేకత లేదు, అలాగే జీవో 29 పట్ల సమర్థనీయము కాదు. సో నేను రెండూ చేయను, ఎందుకంటే నా పని అది కాదు. అంశం కనుక ఉంటే, ఎందుకంటే నేను మొత్తం ఉన్న 12, 16 ఉన్న కేసులు అన్ని కేసుల గురించి నేను నిజంగానే చూడలేదు, ఎందుకంటే నాకు బలమైన కేసు జీవో నెంబర్ 29 అనే అనిపించింది. మిగతా కేసులన్నీ కూడా చాలా సార్లు చాలా సమయాల్లో వచ్చాయి. సో కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ వర్సెస్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఉన్నటువంటి లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2018ని ఫాలో అవుతారని చెప్తోంది టీజీపీఎస్సీ. సో కాబట్టి ఇందులో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుందా లేదా అనేది రేపు జడ్జ్మెంట్ వచ్చాక చూడాలి. అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్ వీటన్నిటికీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ఈ విషయం పైన మరొక కేసు, కొంచెం బలంగా ఉన్నటువంటి కేసు టీజీపీఎస్సీ పైన ఏంటంటే మిస్టేక్స్ ఇన్ ద కీ. సో దాదాపుగా అభ్యర్థులు చెప్తున్నటువంటి ఇదిల ప్రకారం 14 నుంచి 16 ప్రశ్నలు మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో అయితే ఈ మిస్టేక్స్ పైన కూడా కొంతవరకు ఇక్కడ క్లారిటీ ఇచ్చింది టీజీపీఎస్సీ. అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా విత్ ఇన్ డ్యూ డేట్ విల్ బి రిఫర్డ్ టు ఎక్స్పెక్ట్ కమిటీ. అలాగే ద మార్క్స్ ఫర్ డిలీటెడ్ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ will be awarded to each candidate and questions on final key will not be entertained. The decision of the expert committee is final. అంటే ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినటువంటి అంశము ఫైనల్ చేయబడుతుంది అని చెప్పినప్పటికీ దిస్ ఈజ్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఏవో ఆర్బిట్రరీ రూల్స్ పెట్టి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందే ఫైనల్ అని చెప్తే కోర్టులు దాన్ని యాక్సెప్ట్ చేయవు. సో నాకు తెలిసి జీవో 29 తర్వాత ఇంకా బలమైనటువంటి ఏమైనా విషయం ఉంది అంటే ఈ 14 ప్రశ్నలకు సంబంధించి ఎవరైనా అభ్యర్థులు కనుక ఈ 1:50లో వెనకబడి ఉంటే కనుక మిగతా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి మరి దీని మీద కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, అలాగే టీఎస్పీఎస్సీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా మార్కులు ఇచ్చిందా, ఆ క్వశ్చన్ని డిలీట్ చేసి 150 ప్రశ్నలలో సంబంధించి ఆ 14 ప్రశ్నల్ని తీసేసి
కేవలం 136 ప్రశ్నలకే మార్కులు ఇచ్చి ఏమన్నా చేపట్టిందా అనే అంశాలను బహిర్గతం చేయాల. ఇప్పుడు బయట మనకు వినిపిస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమే, అవేవి టీజీపీఎస్సీ ఓపెన్గా చెప్పలేదు. బహుశా రేపొద్దున కోర్టుకు అడిగితే ఎఫిడవిట్ రూపంలో కానీ మరొక ఆర్గ్యుమెంట్స్ రూపంలో కానీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాని మీద కోర్టులు వాదోపవాదనలు జరుగుతాయి. కానీ నిన్న చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ వివరాల్లోకి అభ్యర్థులు కనుక వెళ్తే ఇట్ విల్ అన్నెసెసర్లీ పుల్ ద మోటివేషన్ డౌన్. అలాగే కొంతమంది అభ్యర్థులు మరికొంత డెరిగేటరీగా కోచింగ్ సెంటర్లకు ఇదేదో బిజినెస్ అది ఇది అని చెప్పి కొన్ని వాదనలు చేశారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితేనే కదండి ఎక్కువసార్లు కోచింగ్ సెంటర్లకు వచ్చేది. ఎగ్జామ్ యథావిధిగా జరిగితే కోచింగ్ సెంటర్కి ఎందుకు వస్తారు అంటే నేను అర్థం చేసుకోగలను దాన్ని. బట్ ఇక్కడ చెప్పేటటువంటి అంశం డెఫినెట్గా ఎగ్జామినేషన్ ఫెయిర్ ప్లేలో జరగాలి. అలాగే ఇంకొక మంచి కమెంట్ ఏమొచ్చిందంటే, అసలు ఈ గొడవంతా లేకుండా యూపీఎస్సీకి ఇచ్చేయండి అని. యూపీఎస్సీలో కూడా జరిగినాయి కదా. మొన్న ఎవరో ఒక అమ్మాయి పూజా కేత్కర్ అని ఒక అమ్మాయి దొంగ సర్టిఫికెట్లు పెట్టి యూపీఎస్సీ ఐఏఎస్గా సెలెక్ట్ అయింది. తెలిసిన తర్వాత యూపీఎస్సీ క్యాన్సిల్ చేసింది అమ్మాయి. సో కాబట్టి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో తప్పులు అనేటటువంటివి జరుగుతాయి. అలా నేను తప్పులను సమర్థించట్లేదు. ఆ తప్పులు జరిగినప్పుడు విషయాన్ని చర్చించడానికి కోర్టులు, దానికి ఒక వ్యవస్థ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అవి చూసుకుంటారు. యాజ్ స్టూడెంట్స్ మీ తాలూకా పని ఏంటంటే యూ హ్యావ్ టు స్టడీ. ఒకవేళ ఎగ్జామినేషన్ జరిగింది, రేపు మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామినేషన్ జరగలేదు, పోస్ట్పోన్ అయింది, ఒక 2 months, ఇంకా ఎక్కువ అభ్యర్థులు తీశారు, అప్పుడైనా కూడా చదవాలి కదా. సో నేను చెప్పింది అదే, ఎగ్జామినేషన్ జరుగుతుందని అనుకుని చదవండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? సో ఆ విషయాన్ని చెప్పాను. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం గురించి కొంతమంది కమెంట్స్ పెట్టారు అండ్ థ్యాంక్స్. కొంతమంది దానికి సపోర్టివ్గా కూడా దాన్ని కొంచెం సహృదయంతో తీసుకున్నారు. సో నా తాలూకా ఉద్దేశం అది. సో దాన్ని ఇంకెలా తీసుకుంటారు అనేది దట్ ఈజ్ యువర్ చాయిస్. సో నేను దీన్ని కూడా ఉద్దేశంలో ఉంచుకొని నేను ఆ విషయాన్ని మీకు చెప్పలేదు. ఎందుకంటే నేను ఇన్ని డీటెయిల్స్ చెప్పాను అనుకోండి, నిజంగా సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దయచేసి కమెంట్ చేయండి మీకు ఎలా ఉంటుంది. సో కాబట్టి ఇన్ని వివరాల్లోకి వెళ్ళలేదు కాబట్టే నేను ఆ వీడియో పెట్టాను. బట్ అది అఫ్కోర్స్ అది వేరేగా వెళ్ళింది. సో కాబట్టి ఇక్కడ విషయ పరిజ్ఞానం ఉందా లేదా అనేది యూట్యూబ్లో కూర్చొని కమెంట్లు పెట్టే వాళ్ళకి విషయ పరిజ్ఞానం మీద యువతల కెమెరా వైపు ఉన్నటువంటి వ్యక్తులకి విషయ పరిజ్ఞానం ఉందా అని తేల్చేసే అంత గొప్ప సమాజంలో మనం బ్రతుకుతూ ఉంటే ఇంకా అంతకన్నా అద్భుతాలే ఉంటాయి. ఆబ్వియస్లీ ఇట్స్ గుడ్. అంటే మనం ఎటువంటి సమాజంలో ఉన్నామంటే ఒక చీఫ్ మినిస్టర్ని కూడా యూట్యూబ్లో అరే ఒరే అని తిట్టేటటువంటి సమాజంలో ఉన్నాం. సో కాబట్టి నేను అలాంటి సమాజానికి కొంచెం దూరంగా ఉంటాను. సో కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి కీకి సంబంధించి ఇది ఒక అంశం ఇచ్చాడు. సో కాబట్టి కంక్లూజన్ ఆఫ్ దిస్ క్లాస్ ఏంటంటే, నా స్టాన్స్ ఏంటి, ఎగ్జామ్ జరుగుతుందా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, నేను రెండింటికి సపోర్ట్ చేయను. కానీ సీరియస్ అభ్యర్థులు ఎగ్జామినేషన్ జరుగుతుంది 99% అని చదువుకోండి. నేను చెప్పినటువంటి స్టాన్స్ ఇదే. ఐ స్టిల్ స్టాండ్ ఆన్ మై వర్డ్. సో నేను చెప్పింది ఇదే. నిన్న నేను చెప్పినటువంటి వీడియోలో 99% ఎగ్జామ్ జరుగుతుంది, సీరియస్ అభ్యర్థులు చదువుకోండి. నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను. పోస్ట్పోన్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేదా అప్పుడు ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కోర్టు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, వాటెవర్, ఆ ఇచ్చినటువంటి తీర్పుకి అప్పుడు నేను చదివి దాని మీద రివ్యూని నేను అర్థం చేసుకుంటాను, లేదా నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటాను అక్కడ ఉన్నటువంటి రీజనబిలిటీని బట్టి. 1. 2, డూ ఐ సపోర్ట్ GO29? ఐ నెయిదర్ సపోర్ట్ నార్ రిజెక్ట్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ విత్ దట్ GO29, కొంతమంది పోరాటం చేస్తున్నారు అభ్యర్థులు, వెరీ గుడ్. దీనికి సంబంధించి కోర్టులు న్యాయం జరుగుతాయనే చూస్తున్నాను. అదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అద్భుతం. అలాగే వై డిడ్ ఐ పుట్ వీడియోస్ ఆన్ దీస్ ఇష్యూస్? ఈ ఇష్యూస్ మీద వీడియోస్ ఎందుకు పెట్టాను అంటే, 1, నిన్న పెట్టినటువంటి వీడియో ఆల్రెడీ చెప్పాను, సీరియస్గా చదువుతున్నటువంటి అభ్యర్థులకు ఒక రకమైన మోటివేషన్ కలిగించడానికి, వాళ్ళు ఇంకా డీమోటివేట్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే పెట్టాను. సో మై మెసేజ్ వాజ్ వెరీ పాజిటివ్. అండ్ ఇఫ్ సంబడి హూ ఈజ్ అట్ అదర్ ఎండ్, ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇట్ నెగిటివ్, అది వాళ్ళ సమస్య, నాది కాదు. అలాగే ఫైనల్ మెసేజ్ టు యూట్యూబ్ క్రిటిక్స్ అండ్ ఆస్పిరెంట్స్. నా ఇచ్చేటటువంటి ఫైనల్ మెసేజ్, కొన్ని కమెంట్స్ ఉన్నాయి కొంచెం అభ్యంతరకరంగానే అనిపించాయి నాకు. ఏంటంటే ఆంధ్రులు తెలంగాణ వాళ్ళు అనేటటువంటి విభజన ఒకటి వచ్చింది. 2014 ఆల్రెడీ తెలంగాణ విడిపోయిన తర్వాత, అప్పుడు ముందు నుండి కూడా నేను 15 సంవత్సరాలుగా తెలంగాణలో ఉంటున్నాను. నా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, రైట్. సో కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాంతీయ అభిమానాలు దయచేసి యూట్యూబుల్లో లేపకండి. లేదు, తెలంగాణలో కేవలం తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తులే ఉండాలని, నా కొడుకు తెలంగాణలోనే పుట్టాడు. సో నేను 15 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉంటున్నాను. ఒకవేళ ఆ రకమైనటువంటి అభ్యంతరకారాలు ఉంటే ఆర్టికల్ 19ని మార్చండి.
తెలంగాణలో కేవలం వీళ్ళే ఉండాలి, కర్ణాటకలో వాళ్ళే ఉండాలి, ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళే ఉండాలి, జమ్మూ కాశ్మీర్ వాళ్ళే ఉండాలి అని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనే ఒక ఆర్టికల్ ఉంది కదా, మార్చండి, దెన్ మాట్లాడండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే కదా మీరు కూడా నన్ను అడిగింది ప్రశ్న. ఆ ప్రశ్నకి నా సమాధానం కూడా అదే. నేను జనరల్గా ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ చేయలే, కానీ ఈసారి ఎందుకో చేయక తప్పలేదు. అలాగే మై సజెషన్ అండ్ టు ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఏంటంటే, మీ కమెంట్ కూడా పెట్టద్దు యూట్యూబ్లో. ఈ వీడియో చూసిన తర్వాత చదువుకోండి. చదువుకున్న తర్వాత ఎగ్జామినేషన్కి రెడీగా ఉండండి. ఎగ్జామినేషన్కి సన్నద్ధమైన తర్వాత ఒకవేళ ఎగ్జామినేషన్ జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఈ వృధా చేసినటువంటి సమయం, ఈ వీడియో చూడడం కూడా వృధానే సీరియస్ ఆస్పిరెంట్స్కి. ఆ వృధా చేసినటువంటి సమయం మళ్ళీ తిరిగి రాదు. వెళ్ళిపోయిన కెరటం అయిపోయిన సమయం వెనక్కి రాదు. మిగతా వాళ్ళు కమెంట్స్ పెట్టు. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్.